65th క్వశ్చన్ ఏముంది? ద 65th కంప్లీటెడ్. నెక్స్ట్ 66th క్వశ్చన్. 66. The rulers were known for constructing many tanks, reservoirs for. సో మనకు కాకతీయులు అనేక చెరువులను ఎందుకు నిర్మించడం జరిగింది? ట్రేడ్ కోసమా, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ కోసమా, ప్యాలెసెస్ కోసమా, డిఫెన్స్ వాల్స్ కోసమా, దేనికోసం నిర్మించినారు? ఆన్సర్ బి ఆప్షన్. ఏంటిది? సాగునీరు మరియు వ్యవసాయం కోసం నిర్మించడం జరిగింది. ఆ కాలం లోపల చెరువు ఉన్న చోటే ఊరు ఉంటుంది అని వారు నమ్మేవారు. చెరువు ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఊరు ఉంటుంది, అక్కడనే వ్యవసాయం చేసుకోవడం కోసం ఉంటుంది. కాబట్టి వీళ్ళ కాలంలో రామప్ప, పాకాల, లక్నవరము లాంటి పెద్ద పెద్ద చెరువులను నిర్మించి అడవులను వ్యవసాయం కోసము మార్చడం జరిగింది. అడవులను కొట్టివేసి ఆ ప్రాంతం లోపల వ్యవసాయం చేసుకునే విధంగా పాలకులు ఆనాడు అవకాశం కల్పించడం జరిగింది. కమ్ టు 67th క్వశ్చన్. విచ్ రూలర్ బిల్ట్ ద లార్జ్ ఫోర్ట్ ఎట్ వరంగల్? సో ఓరుగల్లులో పెద్ద కోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఈజ్ రుద్రదేవ. సో రుద్రదేవుడు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్న రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గణపతి దేవుడు, అదేవిధంగా రుద్రమాదేవి దానిని పూర్తి చేయడము జరిగింది. సో స్టార్ట్ చేసింది మాత్రం ఎవరు? రుద్రదేవుడు అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 68th క్వశ్చన్. ద క్యాపిటల్ ఆఫ్ ద కాకతీయాస్ వాస్ ఓరుగల్లు విచ్ ఈజ్ నౌ కాల్డ్. సో ఓరుగల్లును ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ ఆప్షన్ వరంగల్, థర్డ్ ఆప్షన్ విజయవాడ, ఫోర్త్ ఆప్షన్ అమరావతి. సో ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? ఆన్సర్ ఈజ్ వరంగల్గా పిలవడం జరుగుతుంది. ఓరుగల్లు అంటే ఏకశిల ఉన్న ఊరు. ఓరుగల్లు అంటే దాని అర్థం ఏంది? ఒక్కటే శిల, ఏకశిల ఉన్న నీరు, దాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఇప్పుడేమో మనం వరంగల్లు అని పిలుస్తున్నాము. వరంగల్లుగా మనం ఇప్పుడు పిలవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం ఓరుగల్లు అన్నారు. 69th క్వశ్చన్. సో రుద్రమదేవి డిక్లేర్డ్ హర్ సెల్ఫ్ కింగ్ నాట్ క్వీన్, షోయింగ్ ద టైటిల్ యూజ్డ్ బై హర్. రుద్రమదేవి తనను తాను ఏమని ప్రకటించుకుంది? సో రుద్రమదేవి తనను తాను ఏమని ప్రకటించుకుంది అంటే హర్ సెల్ఫ్ ఏ విధంగా కింగ్గా ప్రకటించుకుంది, క్వీన్గా కాదు. ఏ రకమైన పేరుతోటి ప్రకటించుకున్నది? ఫస్ట్ ఆప్షన్ మహారాజా, సెకండ్ ఆప్షన్ మహాదేవ, థర్డ్ ఆప్షన్ మహారాణి, ఫోర్త్ ఆప్షన్ రాణీదేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహారాజా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? మహారాజా. ఆ కాలంలో స్త్రీలు పరిపాలించడము ప్రజలు త్వరగా అంగీకరించేవారు కాదు. అందుకే ఆమె పురుష వేషం ధరించి శాసనాల్లో తన పేరును రుద్రదేవ మహారాజుగా రాయడం జరిగింది. ఏమని రాయడం జరిగింది? రుద్రదేవ మహారాజుగా రాయించుకోవడం జరిగింది శిలాశాసనాల లోపల. ఆమె అంటే ఒక మహారాణిలా కాకుండా శక్తివంతమైన రాజుల పాలన సాగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 70 క్వశ్చన్. తెలుగు రీజనల్ కాన్షియస్నెస్ వాజ్ ప్రమోటెడ్ బై. సో తెలుగులో ప్రాంతీయ స్పృహను తెలుగు కాన్షియస్నెస్ వారు ఎలా పెంపొందించారు? ఏ విధంగా పెంపొందించినారు? సో ఇన్సిస్టింగ్ ఆన్ పర్షియన్ యాజ్ కోర్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ యూజింగ్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాలింగ్ దెమ్సెల్వ్స్ ఆంధ్ర రాజాస్. సి ఆప్షన్ ఓన్లీ వర్షిప్డ్ నేమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్టర్ నార్థర్న్ రూలర్స్. ఏ విధంగా వాళ్ళు తెలుగు కాన్షియస్ని పెంపొందించడం జరిగింది అని అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యూజింగ్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాలింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆంధ్ర రాజాస్. తెలుగు శాసనాలను ఉపయోగించడం వలన మరియు తమని తాము ఆంధ్ర రాజులుగా పిలిపించుకోవడం వలన వారు తెలుగుపై స్పృహను పెంపొందించడం జరిగింది. కాకతీయులు మన మాతృభాష అయిన తెలుగుకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వారు తమ శాసనాలను తెలుగులోనే వేయించడం కాకుండా
మునుపటి రాజులలా కాకుండా గర్వంగా తాము ఆంధ్ర రాజులమని ప్రకటించుకున్నారు. దీనివల్ల మేమంతా ప్రజల లోపల మేమంతా ఒక్కటే అనే భావనను కలిగించడము జరిగింది.